త్వరలో జన్మభూమి 2 ప్రస్తుతం సీక్వెల్స్ నడుస్తున్న ఈ రోజుల్లో ఇదేదో సినిమా అనుకున్నారు గాని ఇదొక ప్రభుత్వ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అయినటువంటి జన్మభూమి కార్యక్రమం 1997లో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వరాజ్యం కోసం రూపొందింపబడిన మొట్టమొదటి కార్యక్రమమే ఈ జన్మభూమి ప్రోగ్రాం. అప్పట్లో కాలేజ్ విద్యార్థులను పల్లెలకు పంపి ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగేది. వీటితో పాటు విజన్ 2020, స్వర్ణాంధ్ర ప్రదేశ్ మొదలగు అనేక క్రొత్త కార్యక్రమాలు కొనసాగేవి. అప్పట్లో ఈ కార్యకలాపాల పట్ల ప్రజలు కూడా ఆసక్తితో పాల్గొనేవారు. తరువాత 2014లో జన్మభూమి మా ఊరు అంటూ కార్యక్రమాలు కొనసాగినా అవి కూడా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవి. ఇప్పుడు క్రొత్తగా కూటమితో ఏర్పడిన ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం తోడవడంతో క్రొత్త రాజధాని నిర్మాణ పనులు జోరందుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జన్మభూమి 2 కార్యక్రమం ప్రకటించడం పట్ల ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా 2050 విజన్ ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.